చర్చికి వెళ్ళారు వాళ్ళు ఏంటి మనకు నష్టం? అందరూ క్రిస్టియన్లు అయిపోతున్నారని ఏంటి క్రిస్టియన్లు అయిపోయి వీళ్ళు ఏమన్నా వేరే దేశంతో కలిసి కుట్ర చేసి మన అమెరికా వీళ్ళు కలిసి మనం ఏమన్నా అంటే మనమంటే ఎవరు అసలు మనకేమన్నా అభ్యంతరం? మన మత గ్రంథాల్లో ఎక్కడైనా సరే ఒకడే దేవుడు, ఈ దేవుడినే పూజించాలని ఎక్కడైనా ఉందా? వాళ్ళకుంది. వాళ్ళకి అలా నమ్మితేనే వాడు ముస్లిం, ఇలా నమ్మితేనే వాడు క్రిస్టియన్. క్లియర్ గా రూల్ ఇది. మనకేం లేదు. నేను రేపు నుంచి రోజు చర్చికి వెళ్తానంటే చర్చి వాళ్ళు రాణిస్తారు లేదు నాకు తెలియదు, కానీ హిందూ వాళ్ళు ఎవరు కూడా వెళ్ళడానికి లేదు అనడానికి లేదు. ఎక్కడ చెప్పండి, ఎక్కడ వెళ్ళకూడదని ఎక్కడ ఉందో? ఇన్ని ఉన్నాయి మనకి, పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది. ఎక్కడైనా ఈ ఫలానా వాడు ఒక్కడనే పూజించాలి దేవుడు ఇతనే అని ఎక్కడైనా ఉంది? వేరే వాడిని పూజిస్తే డెఫినెట్ గా అది హరాం. అంటే మనకేమో అసలు జనాభా ఎంతమంది ఉన్నారో మన దేవుడు ఉన్నాం. నాకు నువ్వు ఏదైనా చిన్న ఉపకారం చేస్తే దేవుడు అటువంటి అంట. మనం కూడా ఇస్లాం రాజ్యం అక్కడ చేయి నరికేస్తారు, కన్ను పొడిచేస్తారు, ఆ రూల్ తీసుకొచ్చారు. ఆ రూల్ మనం కూడా తేవాలి. వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని ఆలోచన ఏదైతుందో ఆలోచన తప్ప. స్వామి వివేకానంద చెప్పాడు క్లియర్ గా, ఏంటి పరమత సహనం అన్న మాట తప్పన్నాడు. సహనం ఏంటి? నువ్వెవడో సహించడానికి? ఏ రకంగా గ్రేట్ వాడికన్నా సహించడం అంటే వాడు తప్పని చేస్తున్నావు, నేను సహిస్తున్నాను అంతే కదా అర్థం. చాలా తప్పు అన్నాడు వివేకానంద. ఎందుకంటే అల్లా గొప్పవాడా, జీసస్ గొప్పవాడా వాళ్ళు తెలుసుకుంటే మనంతా మనం బతికెంత అన్నాడు. ఆయన మొత్తం ఉన్నాయి కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద అని 8 బుక్లు. 8 కూడా 10 బుక్లు 12 బుక్లు తెలుగులోకి మార్చారు. చదవండి సరదా ఖాళీగా ఉన్నప్పుడు. అది మంచిదా లేకపోతే ఇప్పుడు ఉన్నప్పుడు నడుస్తున్న పద్ధతి మంచిదా ఆలోచించుకోండి. మీకు ఏం మంచిదంటే అదే చేయండి. అదేం తప్ప